హలో అండి, అందరికీ వెల్కమ్ టు లలితాస్ కిచెన్. ఈ పవిత్రమైన హనుమాన్ జయంతి సందర్భంగా మనం ఎంతో భక్తితో తయారు చేసే ప్రసాదం కట్టె పొంగల్. శక్తి, భక్తి, ధైర్యానికి ప్రతీక అయిన ఈ స్వామివారి ఇలాంటి సాత్వికమైన నైవేద్యం ఎంతో ప్రీతికం. ఈ రోజు మనం చాలా సింపుల్ గా టెంపుల్ స్టైల్ కట్టె పొంగలి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 1/2 కప్ వరకు అయితే పెసరపప్పు తీసుకుంటున్నానండి. దీనికైతే కాస్త రోస్ట్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వస్తే చాలు. ఇక పెసరపప్పునైతే మనం పక్కన పెట్టేద్దాం. దీన్ని అయితే మనం ఇంకా కుక్కర్ లో వేసుకోవడమే. సో ఇక దీన్ని అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా ఇందులోనే నేను 1/2 కప్ వరకు అయితే బియ్యం వేసుకుంటున్నానండి. సో నార్మల్ కట్టె పొంగలికి అయితే నేను సేమ్ క్వాంటిటీ తీసుకుంటున్నాను, బియ్యం పెసరపప్పు. సో చూస్తున్నారు కదా, ఇంకా దీన్ని అయితే టోటల్ 3 కప్స్ అవుతుంది కాబట్టి 4/2 కప్ వరకు అయితే నేను వాటర్ అయితే వేసుకోవాలి. ఇంకా దీన్ని అయితే మనం నీట్ గా కడిగేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఇంకా నేను నీట్ గా కడుక్కొని ఇంకా ఇందులోనే 4/2 కప్ వరకు అయితే వాటర్ వేసుకుంటున్నాను. ఇలాగ వాటర్ వేసుకోవడం వల్ల బియ్యంకి పెసరపప్పుకి అయితే సరిగా సరిపోతుంది. మనకి ఇంకా కావాలంటే 5.5 కప్ వరకు అయితే వాటర్ వేసుకోవచ్చు. ఇక ఇందులోనే తగినంత ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు అయితే వేసుకుంటున్నాను. ఇలాగ వేసుకొని ఇంకా కొద్దిగా అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. ఇంకా దీని అయితే మనం మూత పెట్టేద్దాము. ఇంకా ఇదైతే ఒక 3 విజిల్స్ రాగానే ఇంకా తీసేయాలండి. సో చూస్తున్నారు కదా, ఇక 3 విజిల్స్ అయితే వచ్చింది. 3 విజిల్స్ తర్వాత అయితే ఇది మొత్తం ఉడికిపోయిందండి. సో చూస్తున్నారు కదా, నేను వాటర్ తగినంతనే వేసాను కాబట్టి మనకి ఇంకా కావాలంటే వాటర్ కూడా వేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇదైతే మెత్తగా ఉడికిపోయింది అండ్ మనకు వాటర్ అనేది తగినంతనే వచ్చింది కాబట్టి నేను షిఫ్ట్ వైజ్ గా వామ్ వాటర్ వేసుకొని కలిపేసుకుంటున్నాను. కట్టె పొంగలి అన్నాను కదా, ప్రసాదం అయితే మెత్తగానే ఉంటుంది కాబట్టి ఇందులో అయితే వాటర్ వేసుకుంటున్నానండి. ఒక 3-4 షిఫ్ట్స్ వరకు అయితే వేసేసుకొని ఇంకా దీన్ని అయితే పక్కన పెట్టేద్దాము. సో చూస్తున్నారు కదా, ఇలాగైతే కలిపేసుకోవాలి. ఇంకా ఇలాగ కలుపుకొని దీన్ని అయితే పక్కన పెట్టేద్దామండి. ఇక తాలింపు కోసం మరొక గిన్నె పెట్టి అందులోనే నెయ్యి, కొద్దిగా బటర్ అయితే వేసుకున్నాను. ఇందులోనే ఆవాలు, జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి, అలాగే కొద్దిగా అయితే మిరియాలు అయితే వేసుకుంటున్నాను, 7-8 వరకు. అందులోనే సన్నగా తరిగిన జింజర్ కూడా వేసుకుంటున్నానండి. అలాగే కొద్దిగా పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఇందులోనే జీడిపప్పు అయితే వేసుకుంటున్నాను. జీడిపప్పు అయితే మన ఇష్టం అండి, ఎంతైనా వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగానే వేసుకున్నాను. ఇక దీన్ని అయితే కలిపేసుకోవాలి. ఇందులోనే కావాలంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేసుకుంటున్నాను. దీని వల్ల మనకి ఇంకా ప్రసాదం ఫ్లేవర్ అనేది వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇదైతే కాస్త ఫ్రై అవ్వాలి. ఇక ఇలాగ ఫ్రై అయిన తర్వాత దీన్ని మనం ఇంకా కట్టె పొంగలిలో అయితే వేసేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఈ తాలింపునైతే నేను వేసుకుంటున్నాను కట్టె పొంగలిలో. ఇంకా దీన్ని వేసుకొని ఇక దీన్ని అయితే కలిపేసుకోవాలండి. సో ఇంతేనండి, చాలా సింపుల్ గా అయితే టెంపుల్ స్టైల్ కట్టె పొంగలి అయితే ప్రిపేర్ అవుతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ హనుమాన్ జయంతికి ఇలా ఎంతో భక్తితో తయారు చేసిన కట్టె పొంగలి ప్రసాదాన్ని స్వామి వారికి సమర్పించి ఇలా చాలా సింపుల్ గా టేస్టీగా ఈ రోజు మనం చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందని ఆశిస్తూ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి కొత్త వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.